యాక్చువల్లీ ఈరోజు అంటే ఇది పొలిటికల్గా ఇది ఇప్పటిదాకా నేను ఎప్పుడూ అనలేదు, కానీ డాక్టర్ భాస్కర్ యోగి గారు గురించి నేను వారితో చాలా సంవత్సరాల పరిచయం. నాకు నిజానికి ఒక యోగి తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నాడు అనుకోవచ్చు, మనం అనుకునే యోగి. సో పొలిటికల్గా అవునో అనేది మనం ఫస్ట్లో ఆలోచించేవాడిని నేను, పొలిటికల్గానా కాదా అని. బట్ యా, ఐ విష్ వారు పొలిటికల్ జర్నీ మొదలు పెట్టాలని నేనైతే విష్ చేస్తూ ఉన్నాను. వారికి ఆ ఆసక్తి ఉందో లేదో తెలీదు, వారు చెప్పాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు యోగి అని ఎందుకన్నానంటే అనుష్ఠానపరంగా సాధనపరంగా కూడా వారు యోగే. లెట్స్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు డాక్టర్ భాస్కర్ యోగి గారు, ఆర్ మెంటర్, నేషనల్ స్టెప్కి మాతో పాటు నడుస్తూ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి. ప్లీజ్ సార్. శ్రీవాణి గిరిజాచ్చిరాయ దదతో వక్షోముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితా వసురైర్భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకందరాశ్రేయసే. తెలుగునాట జాతీయవాదాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి సరికొత్త కళాన్ని గళాన్ని సిద్ధం చేసుకొని తెలుగు ప్రజలకు జాతీయవాద రుచిని చూపిస్తున్నటువంటి నేషనలిస్ట్ హబ్ నిర్వహిస్తున్న ఇండియా టు భారత్ అనేటటువంటి ఈ సాంస్కృతిక మహోత్సవ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి సంయోజకులుగా వ్యవహరిస్తున్నటువంటి మాకు అత్యంత ఆత్మీయులు, మిత్రులు శ్రీ ఏ సాయికృష్ణ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మన మధ్యలో కూర్చున్నటువంటి వరిష్ఠ నాయకులు, నిఘర్వి, కేంద్ర సాంస్కృతిక శాఖ మాత్యులు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాననీయ జి కిషన్ రెడ్డి గారు, పారిశ్రామికవేత్త సుధాకర్ గారు, నా ముందు కూర్చున్నటువంటి పెద్దలు, అందరిలో ఉన్నటువంటి ఆ భారత మాతకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఒక రాజు ఒకరోజు చింతగా తలకు చేతులు పెట్టుకొని కూర్చున్నాడట. కూర్చుంటే ప్రధానమంత్రి వచ్చి అడిగాడట, రాజుగారు ఎందుకు చింతిస్తున్నావు, నీకేం తక్కువైంది, మొన్నటి ఎన్నికల్లో కూడా నువ్వే గెలిచావు కదా, నీకేం బాధ వచ్చిందని బాధపడుతూ ఉన్నావు అని అన్నాడట. ఏమీ లేదు, నన్ను ఒక వేదన చాలా పట్టి పీడిస్తోంది, ఈ వేదన నాకు ఒక్కనికే ఉంటుందా, ఈ ప్రపంచంలో అందరికీ ఉంటుందా అని బాధ కలుగుతుంది, ఈ సందేహాన్ని తీర్చే వాళ్ళు ఎవరు లేరు అని అన్నాడట రాజు. అంటే ఈ ప్రధాని అన్నాడట, రాజుగారు అసలు మీ సందేహం ఏంటో చెప్పు అని అన్నాడట. అంటే ఏమీ లేదు, ప్రపంచంలో అందరూ భార్యలకు భయపడతారా, నేను ఒక్కనే భయపడతానా అని అనుమానం వచ్చింది అని అన్నాడు. అంటే ఆ ప్రధాని చెప్పినంట, లేదు రాజుగారు, ప్రపంచంలో భార్యకు భయపడిన వాడు ఎవడూ లేడు, వాడు బయట ఎంత పెద్ద పులైనప్పటికీ ఇంట్లో వస్తే మాత్రం భార్యకు భయపడాల్సిందే, ఇది మీ ఒక్కరి బాధ కాదు, ఇది ప్రపంచంలో అందరికీ ఉండేది అని అన్నాడు. అంటే ఈ రాజు అన్నాడంటే, నువ్వు ఒక్కడో చెప్తే నాకు నమ్మబుద్ధి అవుతలేదు అంటే వెంటనే ఆ ప్రధాని మధ్యాహ్నం ఆయన దగ్గర ఉన్న 20 మంది మంత్రులకు మీటింగ్ పెట్టి చెప్పినట్ట, మన రాజుగారికి ఒక అనుమానం వచ్చింది, రేపు పొద్దున్నే దీన్ని తీర్చాలయా, మరి మీరంతా ఏమనుకుంటున్నారో రేపు పొద్దున్నే సలహా చెప్పండి అని అన్నాడు. ఉదయం 10 గంటలకు 20 కుర్చీలు అటువైపు 20 కుర్చీలు ఇటువైపు వేసి ప్రధానమంత్రి గారు లేచి చెప్పినట్టు, అయ్యా భార్యకు భయపడే వాళ్ళంతా ఇక్కడ కూర్చోండి, భయపడని వాళ్ళు ఇక్కడ కూర్చోండి అని అన్నాడట. పాపం 19 మంది భయపడే దాంట్లోనే కూర్చున్నారట, ఒక్కడు మాత్రం భయపడని దాంట్లో కూర్చున్నాడట. ఈ ప్రధానమంత్రికి రాజుగారికి చాలా ఉత్సుకత కలిగి, అసలు వీడు ఎట్లా భయపడతలేడు, ఎట్లా భార్యను లొంగదీశాడు, ఏంది రహస్యం కనుక్కుందాము, మొదటి సన్మానం ఇతనికే చేద్దామని వేదిక మీకు పిలిచి మైక్ ఇచ్చి, నువ్వు ఎట్లా ఈ అద్భుతాన్ని సాధించావో చెప్పవా అని అడిగినంట. ఏమీ లేదు సార్, నిన్న ప్రధానమంత్రి గారు మధ్యాహ్నం మీటింగ్ పెట్టి చెప్పారు, భార్యకు భయపడే వాళ్ళెవరో భయపడని వాళ్ళెవరో తెలుసుకొని రమ్మన్నారు, రాత్రి మా భార్యతో ఆలోచన చేస్తే అవతల లైన్లో కూర్చుంటే నీ వీపులు వలుగుతాయి అన్నది, అందుకే నేను ఇక్కడ కూర్చున్నాను అన్నాడు. అంటే వాడి భయం కూడా అదే ఉందన్నమాట. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి 198 దేశాల్లో కొందరికి భయం కావచ్చు, కొందరికి భక్తి కావచ్చు, అందరూ భయపడుతున్న వ్యక్తి ఎవరంటే ఈ దేశంలో నరేంద్ర మోదీ అనేటటువంటి వ్యక్తి. ఈ భయం ఉండాల్సిందే, మనలాంటి వాళ్ళకు భక్తి ఉండాల్సిందే. ఎందుకు ఉండాలి?
మీరు ఒక్కసారి ఆలోచించండి. దాదాపు 1000 సంవత్సరాల బానిసత్వంలో మొత్తం మన డిఎన్ఏ స్ట్రక్చర్ అంతా మారిపోయింది. మన లోపల బానిస మనస్తత్వం నరాన ఇంకిపోయింది. మన వెన్నెముక వంగిపోయింది. మన రక్తాణువులన్నీ కూడా ఆ బానిసత్వంతో తడిసిపోయాయి. దానికి కొన్ని ఉదాహరణలు మీ ముందు పెడతాను. మీరు హైదరాబాదు ఏ వీధిలోకి వెళ్ళండి, లేదు మీరు ఢిల్లీ వెళ్ళండి, రాజస్థాన్ వెళ్ళండి, హర్యానా వెళ్ళండి, హిమాచల్ ప్రదేశ్ వెళ్ళండి, చాలా చోట్ల కొన్ని హోటల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ హోటల్స్లో మండీ బిర్యానీ, మొగలాయ్ బిర్యానీ అని కనిపిస్తుంది. మొగలాయ్ బిర్యానీ ఏంటి, మండీ బిర్యానీ ఏంటి? అసలు నువ్వు పుట్టిన ఎడారిలో ఒడ్లు పండేటటువంటి అవకాశమే లేని చోట మీరు బిర్యానీని ఎట్లా తయారు చేశారు? ఎవరమైనా ఒక్కరమైనా ఎప్పుడైనా ఆలోచించామండి? నీ ఎడారి 16 దేశాలు ఉన్నటువంటి నీ ఎడారి ప్రాంతంలో ఒంటెల మీద ఎక్కి ఖర్జూరం పండ్లు మాత్రమే దొరికేటటువంటి ఒకే ఒక్క స్థలంలో మీరు నెయ్యి, పాలు లాంటి మొదలైనటువంటి భారతదేశంలో గోవులు ఇచ్చేటటువంటి పాలు, నెయ్యి పండేటటువంటి చక్కెర, చెరుకు పండేటటువంటి ఈ దేశంలో పండేటటువంటి పదార్థాలు ఉంటే మీరు హలీంలు, హల్వాలు తయారు చేస్తారా? మీరు మొగలాయి బిర్యానీలు తయారు చేశారా? ఇది ఎవరమన్నా ఆలోచిస్తున్నామా? మొగలాయి బిర్యానీ అనగానే మనం వెంటనే టెంప్ట్ అయిపోతున్నాం. కానీ దీనికి టెంప్ట్ కావడానికి కారణం ఏంటంటే మన యొక్క లోపల ఉన్నటువంటి బానిస మనస్తత్వం. అందుకే ఓ తెలుగు కవి ఏం చేశాడంటే, ఇట్లాంటి ఫ్లాగరిజం జరుగుతుంది ఎప్పుడో ఒకనాడు, ఇలాంటి దుర్మార్గులు వచ్చి ఈ బియ్యం మావెంటారు, ఈ ఒడ్లు మావెంటారు అని చెప్పేసి తెలంగాణకు చెందినటువంటి ఒక కవి దశాబ్దాల కిందనే మన తెలుగు ప్రాంతాల్లో పండేటటువంటి 360 ఒడ్ల పేర్లను ఒక పద్య రూపంలో రికార్డు చేశాడు ఆయన. తిరుమల వెంకటేశ్వర దేవధరణిలో గల వడ్ల పేర్లను గూర్చి తెలుసుకున్నంతలో తేటగా రచించు సీసమాలిక యందు చిత్తగింపు. పేర్లు మొత్తం 340 పేర్లు చెప్తున్నా. నేను అన్నీ చెప్పాను, కొన్ని మీ ముందు పెడతాను. బందరు కోటీలు, బంగారు తీగలు, పాలకి దండెలు, బంతికట్లు, రామబాణంబులు, రామసాగరములు, రామకిషన్జీలు, రాసికట్లు, సీతమ్మ పాదాలు, సీతమ్మ రైకలు, సీతమ్మ కురులును, సిగముడులును, శ్రీకృష్ణ భగవాన్లు, శ్రీకృష్ణ లీలలు, శ్రీకృష్ణ పోలెలు, జీలకర్రలు, సరిసాంబ సాంబలు, చిట్టి ముత్యాలును, చిల్క పల్కులు, తపశీల జడలు, కాకర పువ్వులు, గారుడ దారలు, కాకరకాయలు, కసిమసాలు, వెన్నెల ప్రమిదలు, చిన్న సన్నలు, పిల్లితోకలు, రావు పటేళ్ళు, దూసతీర్లు, సర్కారు ఒడ్లు, సాల్వరెక్కలు, ఇలాంటి 360 పేర్లను ఆయన రికార్డు చేసి పెట్టాడు. మరి ఈ బానిస మనస్తత్వం మనకు ఎంతగా అలవాటు అయిపోయిందంటే, ఎవరు ఏది చెప్పినా వినడానికి అలవాటు పడ్డాం మనం. ఒకటి రాసినట, ఇచ్చట తాజా చేపలు అమ్మబడునని బోర్డు పెట్టాడట. పెడితే ఒక పెద్ద ఆయన వచ్చానంటే, నువ్వు ఇచ్చట కాకపోతే అచ్చట అమ్ముతున్నావా, బోర్డు మీద ఇచ్చట అని ఎందుకు రాసినావు అంటే, వాడు రంగు తీసుకొచ్చి ఇచ్చట ఏడిపేసినట. దాని మీద తాజా చేపలని మిగిలినాయంట. ఇంకోటి వచ్చానంటే, నువ్వు తాజాయి కాకపోతే నిన్నటివి మొన్నటి అమ్మితే కొనుక్కోనికి మేమైనా తెలివి తక్కువలమా, బోర్డు పైన తాజా అని ఎందుకు రాసినామంటే ఆ తాజా కూడా ఏడిపేసినట్టు. ఆఖరి దాని మీద చేపలు అమ్మబడినని మిగిలిందంట. ఇంకొక ఆయన వచ్చానంట, కిలోమీటర్ దాకా చేపల కంపు వాసన వస్తుంది, దీని మీద చేపలను ప్రత్యేకంగా రాయాలనా, చేపలు కూడా చెడిపోయాయనంట. ఆఖరికి ఆ బోర్డు మీద అమ్మబడునని మిగిలిందంట. ఇంకో పెద్ద మనిషి వచ్చానంటే, ఈ బోర్డు ఎంత కమ్ముతావు అని అన్నాడంట. మన బ్రెయిన్లను కూడా అట్లా చేసి పడేసారు. మనకు తెలియకుండానే ఈ రకమైనటువంటి బానిస మనస్తత్వాన్ని, సాంస్కృతిక విషయాలు, సాహిత్య విషయాలు మొదలుకొని మొత్తం భారతీయ మనస్తత్వాన్ని మొత్తం కలుషితం చేసినటువంటి వేళ 2014 అనేటటువంటిది ఒక మహోదయంలాగా ఈ దేశానికి ఒక అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశం మనకు వచ్చింది. అది రావడం వల్ల ఏం జరిగిందో ఒక 2-3 ఉదాహరణలు. మనం ఈ బ్రెయిన్ అంతా మనది పాడు కావడానికి ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ అని ఇందాక సాయి గారు చెప్పారు కదా, ఆ సిస్టమ్ ఎంత ప్రమాదకరంగా ఉంటుందంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక టీచరు ఒక పిల్లవాడిని ప్రశ్న అడుగుతున్నాడంట, ఏమిరా మీ తాతగారు చాలా గొప్పవాడు అని అంటావు కదా, మీ తాతగారు పెళ్ళి ఎందుకు చేసుకున్నారు అని అన్నాడంట. వాళ్ళు లేచి అన్నాడంట, ఏం మాట్లాడుతున్నారు సార్, మా తాతగారు నిజంగానే గొప్పవాడు, మా తాతగారు పెళ్లి చేసుకున్నందుకే మా నాయన పుట్టిండు, మా నాయన పుట్టినందుకే నేను పుట్టినా కాబట్టి నువ్వు నన్ను ప్రశ్న అడగలిగినావు అని అన్నట వాడు. ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ అనేటటువంటిది మన బ్రెయిన్లో అంత దారుణంగా కూర్చుంటుంది. మీరు యూట్యూబ్లో వెళ్ళి
అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ యొక్క ఒక ఇంటర్వ్యూ వినండి, ఏఎన్ఐకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ వినండి. ఆయన ఏం చెప్పాడంటే, 22 సంవత్సరాలు నేను ఒక పార్టీలో పనిచేశాను. పనిచేసిన తర్వాత మొట్టమొదటిసారి నేను భారతీయ జనతా పార్టీలోకి మారాను. మారిన తర్వాత ఢిల్లీలో ఒక అధివేశనకు భారతీయ జనతా పార్టీ పెద్దలు నాకు ఫోన్ చేసి పిలిచారు. బహుశా దాంట్లో కిషన్ రెడ్డి గారు కూడా ఉండవచ్చు ఆ రోజు. అందులోకి వెళ్ళిన తర్వాత ఆయనకు ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం ఏంటంటే, అందులో ప్రధానమంత్రి ఉన్నాడు, అందులో జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు, అందులో వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించేటటువంటి మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ ఉన్నారు. అందరు కలిసి భోజనం చేస్తున్నారు. భోజనం చేసేటటువంటి సమయంలో ఎవరి టేబుల్ మీద ఎవరు ఉంటారనేటటువంటి ఒక పరిజ్ఞానం లేదు. అక్కడ రాజరికపు టేబుల్ లేవు. ఎవరైనా ఏ టేబుల్లో వెళ్ళి కూర్చొని అందరితో మాట్లాడుకోవచ్చు, తినవచ్చు, కలిసి తిరగవచ్చు. ఇది చూసిన తర్వాత నాకొక్కనికే కాదు, నాతో పాటుగా అప్పుడప్పుడే పార్టీలో చేరినటువంటి పెమా ఖండు, సోరెన్ సింగ్ ఇద్దరికి, మా ముగ్గురు కలిగినట్టు అనుమానం మాట్లాడుకుంటున్నారట వాళ్ళు ముగ్గురు. ఏంట్రా మనం ఇన్నేళ్ళు 20 ఏళ్ళు పార్టీలో పనిచేశాము, ఒక్కనాడన్నా మనం వరండా దాటి లోపలికి రానియలేదు, ఇక్కడనేమో ప్రధానమంత్రి కూడా మన పక్కన కూర్చొని భోజనం చేస్తున్నాడు, ఎంత విచిత్రంగా ఉంది ఈ సిస్టము అని. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే, ఇప్పటి వరకు మన దేశంలో ఈ కుటుంబ పాలన, తర్వాత ఈ కులాలకు సంబంధించినటువంటి పాలన, ఇది పైన ఒక సిస్టమ్ను డెవలప్ చేస్తే దాని యొక్క హైరార్కీ మొత్తం కింది వరకు వ్యాపించి ప్రతి రాష్ట్రంలో ఇట్లాంటి ఒక వాతావరణం ఉంది, మనకు తెలియదు. అది దీన్ని బద్దలు కొట్టడానికే 2014లో ఒక జాతీయవాద ప్రభుత్వం ఈ దేశంలో వచ్చిందన్న విషయం మీరు మర్చిపోకండి. ఈ ప్రభుత్వం కానీ, ఈ రైట్ వింగ్ సిస్టమ్ కానీ మనం లక్షల కోసం పనిచేయట్లేదు, లక్ష్యం కోసం పనిచేస్తున్నాము. మనం కోట్ల కోసం పనిచేయడం లేదు, కోట్లాది భారతీయుల యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి పనిచేస్తున్నాం. మనకు జెండాలతోటి పని లేదు, ప్రపంచం యొక్క ఎజెండా ఎట్లా ఫిక్స్ చేయాలనో ఇవాళ నరేంద్ర మోదీ గారు పనిచేస్తూ ఉన్నారు. మనకు చెంచాలతో, చైనా చెంచాలతో మనకు పని లేదు, ఈ దేశంలో చాణక్యులను సృష్టించడానికి మనం పనిచేస్తూ ఉన్నాం. ఇది ఈ దేశంలో 2014లో మనం ముందు పెట్టినటువంటి ఒక గొప్ప ఎజెండా. దాని ఆధారంగానే ఈ దేశంలో ఇప్పటిదాకా సాయి గారు చూపించినట్టుగా రాముడు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి జాతీయవాద ప్రతీక సంబంధమైనటువంటి ఒక సింబాలిజం ఇవాళ అయోధ్యలో మన కళ్ళ ముందు మెరిసింది. ఒకప్పుడు ఈ దేశంలో రామ మందిరం కడితే మనకు మిడిల్ ఈస్ట్ వాళ్ళు పెట్రోల్ ఇవ్వరేమో అనేటటువంటి ఒక అపప్రద మన దేశంలో పరివ్యాప్తి చేశారు. అట్లాంటిది కాదు, మనం అయోధ్యలో మందిరం కట్టడమే కాదు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించేటటువంటి స్థితికి వాళ్ళ భారతదేశం ఎదిగింది. అంతేకాదు, ఎందుకు రామరాజ్యం 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 అంటే నిన్న మన చర్చ మనం చూసాం. ఎందుకు రామరాజ్యం కావాలి? రాముడు ఒకవేళ రావణాసురుడి పైన యుద్ధం చేయాలనుకుంటే నేరుగా ఆయన ఒక చక్రవర్తి కొడుకు కాబట్టి అయోధ్య నుంచి శ్రీలంక పైన యుద్ధాన్ని ప్రకటించి సైన్యాన్ని, చతురంగ బలాలను తీసుకొని రావణాసురుడిపైకి యుద్ధానికి వెళ్ళవచ్చు. కానీ రాముడు ఆ పని చేయలేదు. రాముడు దండకారణ్యంలో మొట్టమొదట విశ్వామిత్రుని వెంబడి వెళ్ళి రామలక్ష్మణులు ఇద్దరు ఆనాడు మొట్టమొదటి నక్సలైట్లైనటువంటి మారీచ సుబాహులను వేసి పడేయడానికి, తాటకి మొదలైనటువంటి రాక్షసులను చంపడానికి మొట్టమొదటి ప్రయాణం రాముని అరణ్యంలోకి జరిగింది. ఆ తర్వాత కాలంలో 14 సంవత్సరాల అరణ్యవాసం. కైక కూడా ఏం రాజకీయం తెలియంది కాదు. పెడితే 15 సంవత్సరాలు పెట్టవచ్చు, లేకుంటే 20 పెట్టవచ్చు, లేకపోతే 10 పెట్టవచ్చు. 14 సంవత్సరాలు ఎందుకు పెట్టింది కైక? త్రేతాయుగంలో నియమం ఏంటి? ఎవరైనా 14 సంవత్సరాలు వాళ్ళ సొంత ఊర్లో, సొంత ప్రదేశంలో ఉండలేదు అంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క పాన్ కార్డు, వాళ్ళ యొక్క పాస్పోర్ట్ అని సీజ్ అయిపోతాయి. ఈ నియమం ఆమెకు తెలుసు కాబట్టి రాముని 14 సంవత్సరాలు పొమ్మన్నది. పాండవులను అందుకే 13 సంవత్సరాలు పొమ్మన్నారు. ఇప్పుడు కూడా ఎవరైనా అడ్వకేట్స్ ఉంటే చూడవచ్చు. ఇవాళ మన యొక్క ఇండియన్ లాలో కూడా అడ్వర్స్ పొజిషన్ అని ఒకటి ఉంది. 12 సంవత్సరాలు ఎవడైనా ఒక భూమి మీద కబ్జా ఉంటే వాడిదే భూమి అయిపోతుందని. 14, 13, 12 సంవత్సరాల నియమం ఒకటి ఉన్నది. మరి రాముడు అరణ్యవాసానికి బయలుదేరి పోతూ పోతూ గుహుణ్ణి గుండెలకు కత్తుకున్నాడు, శబరి పళ్ళను స్వీకరించాడు. వాలి అన్యాయం చేస్తే అతన్ని సంహరించి అతని రాజ్యాన్ని సుగ్రీవుడికి, అంగదుడికి పట్టాభిషేకం చేశాడు.
అక్కడి నుంచి లంకకు వెళ్ళాడు. రావణాసురుడు తప్పు చేస్తే అతన్ని దండించాడు. రావణాసురుని సంవరించి అతని రాజ్యాన్ని విభీషణునికి పట్టాభిషేకం చేశాడు. ఇది భారతీయమైనటువంటి కల్చర్. ఇది చక్రవర్తి అయినప్పటికీ తన రాజ్యం తాను యుద్ధం చేసి గెలిచినప్పటికీ ఆ రాజ్యాన్ని తాను స్వీకరించకుండా ఆ రాజ్యాన్ని ఎవరికి అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం అనేటటువంటిది భారతీయ ధర్మం యొక్క సమానత్వం యొక్క దృష్టి ఈ దేశంలో ఉంది. అందుకే శ్రీకృష్ణుడు 18,000 అక్షోణీల సైన్యాన్ని సంహారం జరిగిన తర్వాత, కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఆ రాజ్యాన్ని పాండవులకు పట్టాభిషేకం చేశాడు. ఆఖరి గాంధీ మహాత్ముడు కూడా ఇంత పెద్ద స్వాతంత్ర పోరాటంలో తాను ముందుండి నిలబడి ఆ వచ్చినటువంటి స్వాతంత్రాన్ని నెహ్రూకు దారదత్తం చేశాడు. ఇది రాముని యొక్క ఒక అద్భుతమైనటువంటి అడుగుజాడలు ఈ దేశంలో ఉన్నాయి. రాముడు ఒక్కడు అరణ్యవాసానికి వెళ్ళవచ్చు, కానీ వెంబడి లక్ష్మణుడు వచ్చాడు. వెంబడి భరతుడు అరణ్యంలోకి వచ్చి ఆయన పాదాలను తీసుకొని వచ్చి నందిగ్రామంలో పెట్టి రాముని యొక్క ఆదర్శాలను నిలుపుతా అన్నాడు. ఆయన వెంబడి శత్రుఘ్నుడు వచ్చాడు. మరి మన యొక్క నలుగురు ఈ దేశంలో నలుగురు అన్నదమ్ముల యొక్క చరిత్ర ధర్మం వెంబడింత గొప్పగా ఉన్నది. మీరు అదే ఔరంగజేబు చరిత్ర చూడండి. 3 సోదరులను సంహరించాడు. చెల్లెలను తల కిందికి పెట్టి ఎర్రకోట నుంచి కిందికి పడేశాడు. తండ్రిని తీసుకుపోయి జైల్లో వేసి సింహాసనం ఎక్కాడు. రామునికి ఔరంగజేబుకు ఉండేటటువంటి తేడా అది. దాని యొక్క ఆ సమానత్వ భావనను మోదీ ఇవాళ అందిపుచ్చుకున్నాడు. కాబట్టే 370 ఆర్టికల్ తీసేసిందంటే మనమంతా ఏం ఆలోచిస్తున్నాం? కాశ్మీర్లో టెర్రరిస్టుల పని పట్టాడు, పాకిస్తాన్ పీచమనిచాడు, ముఫ్తీ పని అయిపోయింది, అబ్దుల్లా పని అయిపోయింది, హురియత్ కాన్ఫరెన్స్ పని అయిపోయింది అని మనం అనుకుంటున్నాం. కానీ దాని వెంబడి ఎంత గొప్ప విషయం ఉందంటే, ఈ 70 ఏళ్లలో ఎప్పుడైతే భారత పాకిస్తాన్గా 2 దేశాలు విడిపోయిన తర్వాత పాకిస్తాన్లో ఉండేటటువంటి వీధులు ఊడ్చే వాళ్ళు, మరుగుదొడ్లు శుభ్రం చేసేటటువంటి వాళ్ళు మొత్తం భారతదేశానికి వచ్చారు. ఆనాటి పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి కోరిక మేరకు కొంతమందిని మన దేశం నుంచి మళ్ళీ అక్కడికి పంపించారు. అక్కడ కొంతమంది ఇరుక్కొని పోయారు, కొంతమంది కాశ్మీర్లో ఉన్నారు. వాళ్ళ యొక్క రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు 75 ఏళ్ళు ఈ దేశంలో అమలు చేయలేదు. ఈ దేశంలో లెఫ్ట్ లిబరల్స్, సూడో సెక్యులర్ గ్యాంగ్స్, ఈ దేశంలో ఉండేటటువంటి సమానత్వవాదులు, బహుజనవాదులు, సోషలిస్టులు ఎందుకు జమ్మూ కాశ్మీర్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయలేదని ఒక్కరు అడగలేదు. కానీ నరేంద్ర మోదీ అనేటటువంటి ఒక గొప్ప వ్యక్తి దేశంలో 370 ఆర్టికల్ రద్దు చేసి ఒక్కసారిగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కలిగేటటువంటి గొప్ప పని కూడా చేశాడు దాని వెంబడి. ఇట్లా మనం ఆలోచిస్తే అనేక విషయాలు ఇవాళ దేశం లోపల గొప్ప మార్పులు సంభవిస్తున్నాయి. దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా భారతదేశం పట్ల ఒక అపారమైనటువంటి గౌరవం ఈరోజు పెరిగింది. ఈ దేశంలో ఒక విదేశాంగ మంత్రి విదేశాలకు వెళ్తే ఒక ప్రధానమంత్రిని గౌరవించినట్టు గౌరవిస్తున్నారు ఈ దేశం ఈరోజు. ఒకప్పుడు ఒక విదేశాంగ మంత్రి వెళ్ళి యునైటెడ్ నేషన్స్లో మాట్లాడడానికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో తెలియక, ఆయన పడుకున్నాడో నిద్రపోయాడో తెలియక, వెంటనే ఆయన పేరు విలువగానే వెళ్ళి ఈడ ఉన్న టేబుల్ పైన ఉన్న కాగితం తీసుకొని మాట్లాడుతూ ఉంటే ఆ సెక్రటరీ వచ్చి చెప్పాడట, సార్ మీరు మన ఇండియా గురించి మాట్లాడలేదు, పోర్చుగల్ గురించి మాట్లాడుతున్నారు, మర్చిపోయిన పేపర్. అయ్యో నేను పోర్చుగల్ గురించి మాట్లాడుతున్నాను అన్నట 10 లైన్లు చదివిన తర్వాత. అలాంటిది ఒకనాడు ఆ పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు దేశంలో ప్రతి మంత్రికి, ప్రతి వ్యక్తికి, ప్రతి భారతీయుడికి వాళ్ళ ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం కలిగింది. అంటే ఆ స్థానం కలగడానికి దేశంలో రైట్ వింగ్ పాలిటిక్స్ మొదలైనవి. ఆ రైట్ వింగ్ పాలిటిక్స్ మొదలు కావడం వల్లనే ఇప్పుడు భారతదేశానికి ఒక విశ్వగురు స్థానం వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. అందులో మనం కూడా భాగస్వాములను కావాలని నేషనలిస్ట్ హబ్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మనసారా అభినందనలు తెలియజేస్తూ, నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.